హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు నేను చుక్క కూర, పచ్చి రొయ్యలు కూర చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. గోంగూర వేసుకునే ఉంటాం కదా, చాలా వరకు గోంగూర పచ్చి రొయ్యలు చేస్తాం. ఈరోజు చుక్క కూర, పచ్చి రొయ్యలు అండి. ఎలా చేయాలో చెప్తాను. ఫ్రైడ్ రైస్ అండి. మా అమ్మాయి క్యారేజ్ బాక్స్ పెట్టమండి. ఫ్రైడ్ రైస్ కావాల్సినవి నేను రొయ్యలు ముందే తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. అక్కే మొత్తం నరమ తీసేసి కడిగిచ్చిద్ది అనమాట. మళ్ళీ నేను 2-3 సార్లు వాష్ చేసుకుంటాను. కావాల్సినవి పచ్చి రొయ్యలు, టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. చుక్క కూర మెయిన్ అండి. ఒక కట్ట తీసుకున్నాను. కొత్తిమీర. కానీ రొయ్యలు ఒక్క కట్టకి మనకి రొయ్యలు అటు ఇటుగా నేను కేజీ రొయ్యలు దాకా వచ్చినాను. 300 రొయ్యలు బాగా వచ్చినాయి. ఒక్క కట్టే వేసానండి, అందుకని బాగా కనపడతాయి. ముందు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి వేపాలండి. పచ్చివాసన పోయేదాకా వేపాలి బాగా. మనం వేగేటప్పుడే తీసుకుంటుండాలండి. వేగేటప్పుడు కానీ కొద్దిగా మనం ఉప్పు, పసుపు వేస్తే తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే కొద్దిగా ఉప్పు, పసుపు వేస్తే తొందరగా వేగుతాయండి. నేనైతే పచ్చి రొయ్యలు చుక్క కూర ఈరోజు అయితే చేస్తున్నాను అన్నమాట. కానీ టేస్ట్ పరంగా కూడా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగేలోపు అల్లం వెల్లుల్లిపాయ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వేగిని చూసారా, గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు రొయ్యలు వేసేస్తున్నానండి. కానీ పెద్ద రొయ్యలండి. ఇప్పుడు చిన్న రొయ్యలోకి వస్తుంది అక్క, ఈసారి పెద్ద రొయ్యలు వచ్చింది. నచ్చేలోకి తీసుకున్నాను. నేను అసలు వేపుడుకొని తీసుకున్నాను. ఇంకా చుక్క కూర ఉండేలోకి చుక్క కూర చేస్తున్నాను అన్నమాట. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లే కదా ఫ్రెండ్స్ ఎంత దూరం వస్తున్నాను. చూసారా, మనం రొయ్యలు వేసినాక వాటర్ వస్తుంది అన్నమాట. ఆ వాటర్తోనే ఉడికిపోద్దండి, మనకు వాటర్ ఇంకా పట్టదు. పక్కన బాండీ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే అమ్మాయికి ఫ్రైడ్ రైస్ అని చెప్పాను కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్కి, అందుకు బాక్స్ పంపించడానికి టమాటాలు వేసేసాను. ఇప్పుడు చుక్కకూర పెట్టేస్తున్నాను. ఇంకా మనకి వాటర్ పట్టదండి. వాటర్ అసలు వేసే పనే ఉండదు. వాటర్ వేయకుండానే కూర చక్కగా వచ్చేసిద్ది, అయిపోయిద్ది. అది మగ్గేలోపు మనము ఇటు ఫ్రైడ్ రైస్కి చేసుకుందాం అన్నమాట. ఎగ్స్ కొడుతున్నాను. మా ఛానల్ ఫస్ట్ టైం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. గుడ్లు వేసేసి చేసేస్తున్నాను. ఒక్కర్లకే కదండి, 2 గుడ్లు వేస్తే బాగుంటుంది. చూసారా, చక్కగా వాటర్ వచ్చేసింది. మనం వాటర్ అయితే వేసే పనే లేదండి. చాలా చాలా బాగా వస్తుంది. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం వంట హ్యాపీగా చేస్తే బాగుంటుందండి. చిరాకుగా చేయకూడదు. వంట చేసేటప్పుడు మాత్రం హ్యాపీనెస్గానే చేయాలి. ఆడతా పాడతా అయితే తొందరగా అయిపోయింది. చిరాకు మీద మనకు కష్టం అనిపించింది వంట చేయాలంటే.
ఇంతలో మనము కోడిగుడ్డు కూడా వేగిపోతుంది చూసారా. వేగింది కోడిగుడ్డు కూడా. ఇంకా రైస్ వేసేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ తొందరగా అయిపోయిందండి. ఇంకా నేను ఇప్పుడు సాస్లు అన్నీ తెచ్చి పెట్టాను. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి సాసులు తక్కువ, గరం మసాలా అవి ఉంటే చాలు. మా బుడ్డ పిల్లలు ఉంటే మాత్రం ఎక్కువ శాతం ఫ్రైడ్ రైస్లే తింటారు. ఉప్పు, అది మసాలా అండి, ఇంట్లో తయారు చేసింది. లవంగాలు, చెక్క, ధనియాలు అన్నీ వేసి వేపి పొడి చేసి పెట్టిందండి. పొడి, కారం, అది మసాలా కారం అండి, మంట ఉండదు. ఇంకా కలిపేస్తున్నానండి. ఇంకా మసాలాలు ఏమి అవసరం లేదండి. బయట వాళ్ళు అన్ని పొడులు అన్నీ వేస్తారు కదా, మనం అది ఏమీ లేకుండా సింపుల్గా ఫ్రైడ్ రైస్ అండి. చాలా బాగుంటుంది. పచ్చి ఉల్లిపాయ కోసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఫైనల్గా చూసారా, కలర్ కూడా ఎలా వచ్చిందో ఫ్రెండ్స్. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రైడ్ రైస్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఉప్పు సరిపోలేదు, అందుకని కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అన్నమాట. ఉప్పు కరెక్ట్గా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే టేస్ట్ తెలిసింది. మనకి ఎక్కువైతే అది ఇంకా తినడానికి కూడా ఉండదు. తక్కువైనా కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం పడకూడదు అనమాట. ఇప్పుడున్న రోజులు బట్టి బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళు కాబట్టి ఉప్పు కారాలు కొద్దిగా తక్కువే తీసుకుంటున్నాం. చూసారా, మనం వాటర్ అస్సలు వేయలేదండి. రొయ్యల్లో వచ్చిన వాటరు, ఆకుకూర కూడా వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ సరిపోయింది. మనం టమోటా కూడా వేసాం కదా, పులుపు కూడా అనిపించిద్ది. చుక్క కూరకి టమాటాకి సరిపోయిద్దండి. ఇంకా మనకి అది నేను మసాలా అండి, అది ఏం మసాలా అంటే కొబ్బరి, గసాలు, అనాస పువ్వు వేసి, లవంగాలు, మిరియాలు వేసి మసాలా వేసానండి. అదండి, అంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, తర్వాత ఈ పేస్ట్ వేసాను అనమాట. కొద్దిగా సరిపడినంత కారం అండి. కారం కొద్దిగా ఎక్కువే పట్టిద్ది, ఎందుకంటే మనకు చుక్క కూర రొయ్యలు కదండి, కారం పట్టిద్ది. మనకి చూడడానికి ఎక్కువగా అది ఘాటు లేదండి, ఎండుమిరపకాయలు. నేను అందుకని ఎక్కువ శాతం పచ్చిమిరకాయలు వాడతాను. కాకపోతే మనం మొత్తం పచ్చిమిరకాయలతో చేస్తే బాగా అనిపించదు కాబట్టి కారం కూడా. గరం మసాలా అంటే ఇంట్లో తయారు చేసిందండి. మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదనమాట, వేయకుండా చేశాను. ఫ్రైడ్ రైస్ అయిపోయింది, చల్లారింది. కొద్దిగా పెట్టేస్తున్న బాక్స్కి. కొద్దిగా ఎక్కువైనా తినదండి, పడేసి అమ్మాయి, అందుకని తీస్తున్నాను అనమాట. చూసారా కర్రీ ఎంత కమ్మగా వచ్చిందో, చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కారం సరిపోలేకపోతే అందుకని కారం వేసాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ మనకి పైకి వచ్చేస్తే కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. కారం అంతా, ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది.
చూసారా కలర్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్లో ఏం వేసారనుకున్నారా, కొద్దిగా ధనియాల పొడి అండి, వేపి ధనియాల పొడి చేసి పెట్టాము, ఆ పొడి వేసాను అన్నమాట. ఇందాక వేయటం మర్చిపోయి కొత్తిమీర పైనండి. చూసారా ఫ్రెండ్స్, మనం ఒక చుక్క వాటర్ వేయకుండా కర్రీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్కి ఉల్లిపాయలు కట్ చేసేసి పెట్టేస్తే ఇంకా బాక్స్ పంపించేస్తే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా కర్రీ ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో, కర్రీ అయిపోయిందండి. ఇంకా మనం మా ఛానల్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి, కలర్ మాత్రం బాగుంది, కర్రీ కూడా సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కమ్మగా తినొచ్చండి, ఫుల్గా అన్నం సూపర్గా ఉంది. ఇంక వేరే కూర అవసరం, ఆ కూరతోనే తినొచ్చు, 2-3 కూరలతో పని లేదు. పచ్చి రొయ్యలు చుక్క కూరతోనే ఫుల్ ఎంజాయ్ అండి. బాయ్ అండి, మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్ కూడా రెడీ, బాక్స్ పంపించేస్తాను. బాయ్.